హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఇవాల్టి మన వెరీ టేస్టీ రెసిపీ వచ్చేసి టమాటా పప్పు. ఈరోజు చెప్పబోయే టమాటా పప్పు రుచి మామూలుగా ఉండదు. మళ్ళీ తినాలనిపించేంత కమ్మగా, ఎంత తిన్నా కూడా ఇంకా తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది. ఇలా చేస్తే పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ టేస్ట్ అనేది ఉంటుంది. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీరు కూడా ఇంతే టేస్టీగా టమాటా పప్పుని చేయగలరు. మరి ఆలస్యం చేయకుండా టమాటా పప్పు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గంట నానబెట్టండి. ఇలా పప్పుని నానబెట్టి ఉడికించడం వలన తొందరగా ఉడుకుతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక కప్పు పప్పుని తీసుకొని ఒక 1 అవర్ నానబెట్టాను. ఇందులోనే 1.5 కప్పు వాటర్ని యాడ్ చేయండి. కట్ చేసిన 3 టమాటా ముక్కలు, ఒక ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకును యాడ్ చేయండి. అలానే 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, కొద్దిగా ఆయిల్ని వేసి కలపండి. చూడండి, మనం వేసిన పదార్థాలు వాటర్లో ఇలా మునిగేలా ఉండాలి. మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. పప్పు ఉడికేలోపు రోట్లోకి 10-12 వెల్లుల్లిపాయలు, 1 టీ స్పూన్ జీలకర్రను వేసి బాగా దంచండి. ఇదే మన టమాటా పప్పులోని సీక్రెట్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్. ఇలా దంచిన వెల్లుల్లి, జీలకర్రను వేస్తే టమాటా పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. జీలకర్ర, వెల్లుల్లిని బాగా దంచి ఒక పక్కన పెట్టుకోండి. అలానే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగి చింతరసాన్ని తీసి పక్కన పెట్టుకోండి. 3 విజిల్స్ తర్వాత చూడండి, పప్పు మెత్తగా ఉడికింది. ఇందులో దంచిపెట్టిన వెల్లుల్లి, జీలకర్రను యాడ్ చేసుకుందాం. అలానే రుచికి సరిపడా ఉప్పు వేసి ఉప్పు కవ్వంతో మెదపండి. మరీ పిండిలా కాకుండా కాస్త పప్పు కనిపించేలా మెదిపి తీసుకోండి. ఇందులోనే చింతరసాన్ని యాడ్ చేసుకుందాం. అలానే పప్పు కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేయండి. పప్పు మరీ పలచగా, అలా అని మరీ చిక్కగా కాకుండా ఇలా గంటె జారుడులా ఉండాలి. ఇప్పుడు పోపుని ప్రిపేర్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి కాస్త ఫ్రై చేయండి. 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, అలానే కొద్దిగా ఇంగువను కూడా వేసి బాగా ఫ్రై చేయండి. పోపు బాగా ఫ్రై అయ్యాక పప్పుని యాడ్ చేసుకుందాం. చూడండి, మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ పప్పుని 4-5 నిమిషాలు మరిగించండి. మరీ ఎక్కువసేపు మరగబెట్టినా పప్పు చిక్కగా అవుతుంది. సో ఒక 4-5 నిమిషాల తర్వాత మన టమాటా పప్పు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి కలపండి. అంతే, సర్వ్ చేస్తే టేస్టీ టమాటా పప్పు రెడీ. ఇలా మీరు ఒక్కసారైనా ట్రై చేసి రుచి చూడండి. మళ్ళీ మీరు ఎప్పుడు టమాటా పప్పు చేసినా ఇదే స్టైల్లో చేసుకుని మరీ తింటారు. ఈ రెసిపీని ట్రై చేసిన వారు కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.